హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము తొట్లకొండకు వచ్చాము. ఇక్కడ బుద్ధులు జ్ఞానం చేసుకోవడానికి వచ్చేవాళ్ళు. ఇదేమిచ్చో రాక్ కట్ చేసి అందులో వర్షం నీళ్ళు ఉంటాయి కదా, అవన్నీ స్టోర్ అవుతాయి. ఇక్కడికి వచ్చి వీళ్ళు జ్ఞానం చేసుకున్నప్పుడు స్నానం చేసేవాళ్ళు. చాలా మందే వచ్చేవాళ్ళు, అందుకే ఇక్కడ 4 ఉన్నాయి. ఇది ఫస్ట్ది, చాలా లోతుగా ఉంది, కప్పలు కూడా ఉన్నాయి. ఇదేమిచ్చో సెకండ్ది, ఇది చాలా చిన్నగా ఉంది, లోతు కూడా అస్సలు లేదు, కనిపిస్తుంది గట్టు. ఇందులో ఏమిచ్చో కప్ప పిల్లలు ఉన్నాయి, ఎవరైనా చూస్తే ఫిష్లు అనుకుంటారు. ఇది కాబట్టి కనిపించలేదు మీకు. ఇదేమిచ్చో థర్డ్ది, ఇది కూడా లోతుగా, అన్నిటికన్నా లోతుగా ఉంటుంది. ఇదే చూడండి, మొత్తం చూడండి. ఇందులో సన్ కనిపిస్తున్నాడు కదా, చాలా ఎండగా ఉంది, బక్ వణిపోతుంది. మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా 1కి రాకండి, 3 నుంచే రండి. మేము 1కి వచ్చాము, అసలు మస్తు అయిపోయాం మేమైతే. ఇది 4ది, ఇది గ్రీన్ కలర్లో ఉంటుంది చూడండి. ఇదైతే టూరిస్ట్ ప్లేస్. నేచర్ లవర్స్ అయితే ఇక్కడికి వస్తే అసలు ఎంత బాగుందో నేచర్ అయితే. కొంచెం ఎండ తగ్గితే బాగుంటుంది, ఫొటోస్ వాటికి కూడా చాలా బాగుంటుంది క్లైమేట్. అది చూసారా ఎంత బాగుందో. ఇది భీమిలి బీచ్ దగ్గర ఉంది తొట్లకొండ. ఇక్కడ డైనింగ్ హాల్, మీటింగ్ హాల్, కిచెన్, రెస్ట్ తీసుకునేది, ఇంకా బౌద్ధుడు అస్థికులు ఉంటాయి కదా, అవి కూడా కొన్ని తెచ్చి అక్కడ నాటారు. అది మొత్తం చూపిస్తాం. ఇదిగోండి, ఇప్పుడే చెప్పాను కదా, బౌద్ధుడు అస్థికులు వేసి స్తూపం కట్టారన్నమాట. ఇదిగోండి మహాస్తూపం. ఇదైతే కొన్ని సంవత్సరాల ముందు కట్టారు. ఇది కట్టింది అప్పుడు కాదు, డెవలప్ చేశారు కదా అప్పుడు కట్టారు. ఇదైతే మునులు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి ఇక్కడ మెడిటేషన్ చేసినప్పుడు గురువుల పైన కూర్చుంటారు. ఇదిగోండి అదూరంగా ఉంది కదా, అదే మీటింగ్ హాల్ మాట. దగ్గర నుంచి చేయలేకపోయాము. ఇదేమిచ్చో పడుకుంటారు కదా, పడుకొని కూర్చొని ఉండేది అట. చూడండి బాగుంది, అప్పట్లో అలా కట్టారు. విహారం. బాయ్ ఫ్రెండ్స్.